హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ వస్తువుల లోపల ఏముందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. వర్షం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆకాశంలో రెయిన్బో వస్తూ ఉంటుంది. రెయిన్బో యొక్క ఎండ్ మీరు ఎప్పుడైనా చూసారా? చైనాలోని ఒక క్లాస్ రూమ్ లో ఎన్ని సీసీ కెమెరాలు ఉంటాయంటే అది గనక మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ కి గురవాల్సిందే. మరి ఆ క్లాస్ లో ఎందుకని కెమెరాలు పెట్టారో మీకు తెలుసా? ఇప్పటి వరకు మీరు కొన్ని వస్తువుల్ని కొన్ని విధాలుగానే వాడుతున్నారు, కానీ నిజానికి ఆ వస్తువుని అలా వాడకూడదు. దాన్ని కరెక్ట్ గా ఎలా వాడాలో అని చెప్పినా గానీ మీరు మళ్ళీ దాన్ని అలాగే వాడతారు. మరి అదేంటో మీకు తెలుసా? స్కూల్లోని ఈ ప్రొడక్ట్స్ వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది స్టూడెంట్స్ చనిపోతున్నారని మీకు తెలుసా? మీ మొబైల్లో కేవలం టైప్ చేసే సౌండ్ తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ని ఎవరైనా హ్యాక్ చేసి ఆ డబ్బునంతా ఖాళీ చేయగలరనే విషయం మీకు తెలుసా? మీ ఫేస్ లోని ఈ పార్ట్ లో గనక ప్రెజర్ పెడితే మీకు అసలు ఆకలే వేయదు. మరి అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? కొన్ని కంపెనీల యొక్క హిడెన్ మీనింగ్ల యొక్క అర్థం మీకు ఈ రోజు కూడా తెలిసి ఉండదు. మరి అవేంటో మీకు తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 1, స్పోర్ట్స్ కార్ల గురించి టీవీలో చెప్పేటప్పుడు ఈ కార్ కి హార్స్ పవర్ అనేది చాలా ఎక్కువ అని చెప్తుంటారు, కానీ నిజానికి అసలు హార్స్ పవర్ అంటే ఏంటో తెలుసా? అసలు హార్స్ పవర్ అంటే ఏంటంటే అది ఒక మెజర్మెంట్. అంటే 250 కిలోల బరువుని ఒక ఫీట్ వరకు లిఫ్ట్ చేయడానికి ఎంత పవర్ కావాలో దాన్ని 1 హార్స్ పవర్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, చిన్నప్పుడు మనం స్కూల్లో కాపీ కొట్టేవాళ్ళం, కానీ చైనాలోని ఈ స్కూల్లో గనక మీరు చదువుకుంటే కాపీ కొట్టడం మిషన్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. చైనీస్ స్కూల్ వారు తమ యొక్క స్టూడెంట్ ని చాలా స్ట్రిక్ట్ గా ట్రీట్ చేస్తారు. చైనాలోని స్కూళ్లలో చీటింగ్ ని అరికట్టడానికి ఇటువంటి కెమెరాల్ని క్లాస్ రూమ్ లో ఉపయోగిస్తారు. ఒక్కసారి చూడండి, ఈ కెమెరా ఎంతలా జూమ్ అయ్యి ఎలా రొటేట్ అవుతుందో. అదే ఇండియన్ స్కూల్లోని కెమెరాస్ అయితే సరిగ్గా పని కూడా చేయవు. నిజానికి ఎగ్జామ్ హాల్ లో ఇలాంటి కెమెరాలు పెట్టడం అనేది ఒక మంచి విషయమే అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3, చిన్నప్పటి నుండి మనం ఈ స్లైడ్ మీదకి ఎక్కి తప్పుగా జారేవాళ్ళం. నిజానికి ఈ స్లైడ్ ని చాలా ఇంట్రెస్టింగ్ పద్ధతిలో స్లైడ్ అవ్వచ్చు. మరి అది ఎలా అంటే ఈ విధంగా ఒక్కాలు అటు ఒక్కాలు ఇటేసి స్లైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం మనం ఈ స్లైడ్ ని చూసినా గానీ ఎప్పుడు మనం ఈ రకంగా స్లైడ్ చేయలేదు కదా. మరి మీరు ఎవరైనా ఈ రకంగా స్లైడ్ చేసి ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇక్కడ కనపడుతుందని చూస్తే ఒక సాఫ్ట్ పిల్లోలా కనపడుతుంది కదా. ఒకవేళ మీరు కూడా అలాగే అనుకుంటే మీ లెఫ్ట్ లెగ్ పప్పులో వేసినట్లే, ఎందుకంటే ఇది పిల్లో కాదు, ఇది ఒక రాయ. పిల్లో కదా అని పరిగెత్తుకుంటూ వచ్చి దాని మీద దూకితే మీ తల పగిలిపోగలదు. అచ్చం పిల్లో షేప్ లో ఆ రాయిని కావు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మిసైల్ అనేవి చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి. దూరం నుంచి చూసి వీటి యొక్క పని కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ మిసైల్ లాంచ్ చేయడం అనేది చాలా కష్టం. అంతేకాకుండా అది లాంచ్ చేసిన తర్వాత ఒక చోట బ్లాస్ట్ చేయడం అనేది కూడా ఇంకా కష్టంతో కూడుకున్న పని. బయటికి చూడడానికి ఒక సిలిండ్రికల్ మిసైల్ అని ఉంటుంది, కానీ ఆ మిసైల్ లోపల మ్యాటర్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి చూడండి. ఒక్క చిన్న మిసైల్ లో ఇన్ని వైర్ల అని షాక్ అవుతున్నారు కదా. లోపల ఇన్ని ఉంటాయి కాబట్టి ప్రాపర్ గా మిసైల్ లాంచ్ అయ్యి టార్గెట్ హిట్ అయ్యి బ్లాస్ట్ అవుద్ది. అసలు లోపల ఏం లేకుండా పెళ్ళడానికి అదే మన దీపావళి రాకెట్. అందులోని ఒక్క వైర్ ఊడిపోయినా గానీ మిసైల్ మాత్రం దేనికి పనికిరాదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం పబ్లిక్ ప్లేసుల్లో గానీ పార్కుల్లో గానీ ఎక్కడైనా చెట్ల కింద బెంచ్లు కనపడితే కూర్చొని సేద తీరుతూ ఉంటాం, కానీ కొన్ని ప్లేసుల్లో బెంచ్ల మీద కూర్చున్నా గానీ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ముందుగా ఆ బెంచ్ల మీద ఒక కాయిన్ వేస్తే అప్పుడు ఆ బెంచ్ మీద కూర్చోడానికి మీకు యాక్సెస్ లభిస్తుంది. ఆ బెంచ్ మీద సువ్వటి మేకులు లాంటివి అమర్చి ఉంటాయి. ఆ కాయిన్ ఆ బెంచ్ మీద వేయంగానే ఆ మేకులు అనేవి లోపలికి వెళ్తాయి. అప్పుడు హ్యాపీగా ఆ బెంచ్ మీద కూర్చోవచ్చు. ఫ్యూచర్ లో ఈ ఇన్వెన్షన్ కూడా ఇండియాలో రానుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీ చుట్టాలు గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ మీకు తెలిసిన వారు ఎవరైనా బ్యాంక్ లో ఉద్యోగం చేస్తే వారిని అడగండి, మీకు అత్యంత రిస్కీ డే ఏదంటే వారు ఖచ్చితంగా ఫ్రైడే అని చెప్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువగా బ్యాంక్ రాబరీలు జరిగింది ఫ్రైడే మాత్రమే. అలా ఎందుకు చేస్తారో ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ లేదు, కానీ ఫ్రైడే రోజు లక్కీ అని కొత్త సినిమా రిలీజ్ అయినట్టు దొంగలు కూడా లక్కీ అని ఫ్రైడే రోజు దొంగతనానికి వెళ్తారేమో. ఫ్యాక్ట్ నెంబర్ 8, జపాన్ తన యొక్క ఫ్లాగ్ లో ఒక 1000 IQ చేంజ్ ని చేసింది. జపాన్ ఫ్లాగ్ 1999లో ఇలా కనిపించేది, ఆ తర్వాత అది ఇలా అయిపోయింది. అందులో తేడా ఏం లేదు, కేవలం లోపల ఉన్న సర్కిల్ ని కొంచెం డార్క్ చేశారు అంతే. జపాన్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అన్ని చేంజ్ చేసినప్పుడు ఫ్లాగ్ ని కూడా చేంజ్ చేయాలనిపించింది. ఇంకేం చేస్తారు, లోపల ఉన్న రెడ్ డాట్ కి కొంచెం రంగులేసి డార్క్ గా మార్చేశారు. ఏమో జపాన్ వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనలో ఎవరైనా సడన్ గా లిఫ్ట్ ఆగిపోతే పానిక్ అయి భయపడిపోతారు, కానీ ఇక్కడ కనపడుతున్న 8 ఏళ్ల పిల్లవాడిని చూడండి. లిఫ్ట్ ఆగిపోతే అతను ఏమాత్రం భయపడకుండా హ్యాపీగా లిఫ్ట్ లో కూర్చొని హోంవర్క్ కూడా చేసేసుకున్నాడు. ఆ పిల్లవాడు ఆ లిఫ్ట్ లో దాదాపు 2 గంటల పాటు ఇరుక్కుపోయాడు. అప్పుడు ఆ పిల్లవాడికి అతని తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా పానిక్ అవ్వకూడదని గుర్తు చేసుకొని హ్యాపీగా కూర్చొని హోంవర్క్ చేసుకున్నాడు. ఆ తర్వాత లిఫ్ట్ టెక్నీషియన్ వచ్చి లిఫ్ట్ రిపేర్ చేయడంతో 2 గంటల తర్వాత ఆ పిల్లవాడు లిఫ్ట్ నుండి బయటకు వచ్చాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీరు ఎప్పుడైనా ఇక్కడ గడపడుతున్న చేపను చూసారా? దీన్ని ట్రైపాడ్ ఫిష్ అంటారు. చూడడానికి ఈ చేపకి 3 కాళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అన్నట్టుగానే ఆ చేప 3 కాళ్ళ మీద నిలబడుతుంది. ఆ చేప ఎప్పుడైనా వెయిట్ చేయాలనుకున్నా లేదా ఎర కోసం ఎదురు చూడాలనుకున్నా ఆ 3 కాళ్ళు గ్రౌండ్కి ఆనించి
అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ యూనివర్స్ లో పెద్ద పెద్ద నక్షత్రాలే కాదు, చిన్న చిన్న సైజ్ కలిగిన ప్లానెట్స్ కూడా ఉన్నాయి. కానీ వాటి యొక్క వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ న్యూట్రాన్ స్టార్ ని తీసుకున్నట్లయితే ఒక స్పూన్ లో తీసుకున్నా గానీ దాని యొక్క వెయిట్ 1 బిలియన్ టన్ వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. మనం అప్పుడప్పుడు ఆకాశంలో రెయిన్బోని చూస్తూ ఉంటాం, కానీ ఈ రెయిన్బోకి ఎండింగ్ ఎక్కడ ఉంటుందో అనే ఆలోచన మనలో ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. రెయిన్బో ఎక్కడ స్టార్ట్ అవుతుందో మరియు రెయిన్బో ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. నిజం చెప్పాలంటే రెయిన్బో యొక్క ఎండ్ ని మనం ఎప్పటికీ చూడలేం, ఎందుకంటే అది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. మీరు చూసేదాన్ని బట్టి రెయిన్బో ఇంకా వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. అలా ఎంత దూరం వెళ్ళినా గానీ మీకు రెయిన్బో ఎండ్ అనేది మాత్రం ఎప్పటికీ కనిపించదు. రెయిన్బో మీ యొక్క కళ్ళతో ఇల్యూజన్ ఆటని ఆడుతూ ఉంటుంది, కాబట్టి ఇక నుండి ఎప్పుడు రెయిన్బో యొక్క ఎండ్ని చూడాలని అనుకోవద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ ప్రపంచంలో చాలా రకాల ప్రజాతులకు చెందిన కుక్కలు ఉన్నాయి. అందులో కొన్ని చిన్న డాగ్ బ్రీడ్స్ ఉంటాయి, కొన్ని పెద్ద డాగ్ బ్రీడ్స్ ఉంటాయి. పెద్ద డాగ్ బ్రీడ్ కుక్కలతో పోలిస్తే చిన్న డాగ్ బ్రీడ్ కుక్కలు చాలా ఎక్కువ కాలం పాటు బ్రతికి ఉంటాయి మరియు హెల్దీగా కూడా ఉంటాయి. స్ట్రాంగ్ గా ఉండే కుక్కలు ఒక టైం కి వీక్ గా అయిపోతాయి మరియు తొందరగా కూడా అవి చనిపోతాయి. కానీ స్మాల్ డాగ్స్ ఎక్కువ కాలం పాటు సర్వైవ్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఈ ఫ్యాక్ట్ విన్నాక మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే, ఎందుకంటే మీ యొక్క కడుపులో ఇప్పుడు 67 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అందులో కొన్ని బ్యాక్టీరియాలు మంచివి కాదు, కొన్ని బ్యాక్టీరియాలు మంచివి. ప్రతి మనిషి కడుపులో రకరకాల బ్యాక్టీరియాలు అనేవి ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఫారెట్స్ అని పిలువబడే ఈ జంతువులు ఎప్పుడైనా పడుకుంటే అవి ఎలా నిద్రపోతాయి అంటే మొత్తం డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాయి. వాటి యొక్క నిద్రను చూస్తే ఇవి చచ్చిపోయాయా అని మనం అనుకుంటాం, అంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. ఈ పిల్లి దీన్ని చూసిన వెంటనే దాని ఫ్రెండ్ చచ్చిపోయింది అనుకుంటుంది. మరి అలా చూడంగానే ఆ పిల్లి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ జంతువు నిద్రలోంచి లెగ్గంగానే ఆ పిల్లి దాన్ని చూసి ఎలా భయపడిందో మీరే చూడండి. అంటే ఆ జంతువు అంత భయంకరంగా నిద్రపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఒక క్యానన్ నుండి ఏదైనా బాల్ ని ఫైర్ చేసినట్లయితే అదే కౌంటర్ స్పీడ్ తో క్యానన్ ని వెనక వైపు లాగడం జరుగుతుంది. అప్పుడు ఆ బాల్ ఫైర్ అవ్వకుండా ఎక్కడుందో అక్కడే ఆగిపోతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఆ బాల్ 80 km/h స్పీడ్ తో ఫైర్ చేయడం జరిగింది మరియు కార్ కూడా 80 km/h స్పీడ్ లో ప్రయాణిస్తుంది. సేమ్ స్పీడ్ లో వెళ్తున్న కార్ లో సేమ్ స్పీడ్ తో ఫైర్ చేస్తే బాల్ ముందుకు వెళ్లకుండా అదే ప్లేస్ లో ఆగిపోతుంది. నిజంగా విచిత్రంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఆయిస్టర్స్. వీటిని ఎక్కువగా మనం బీచ్ లో చూస్తాం. ఇవి బీచ్ ని క్లీన్ చేసుకొని వాటి యొక్క కడుపును నింపుకుంటూ ఉంటాయి. అంటే ఇవి బీచ్ లో ఉన్న పాచిని తింటూ ఉంటాయి. మన ఎకో సిస్టమ్ లో ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఈ ఆయిస్టర్స్ కూడా సముద్రపు నీటిని క్లీన్ చేస్తూ ఉంటాయి. కావాలంటే ఈ వీడియోని చూడండి. ఒక ట్యాంక్ లో డస్టీగా ఉన్న వాటర్ లో ఆయిస్టర్స్ ని వేశారు. కొద్దిసేపటికే ఆ డస్టీగా ఉన్న వాటర్ ఆయిస్టర్స్ వల్ల క్లీన్ గా మారిపోయాయి. అలా వాటర్ లో ఉన్న నాచు పదార్థాన్ని తిని ఆయిస్టర్స్ అనేవి బతుకుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 18. మనందరికీ తూనిగలు తెలిసే ఉంటాయి. చిన్నప్పుడు తూనిగా ఆడుకుంటూ వీటిని పట్టుకోవడానికి ఎంతగానో ఇష్టపడే వాళ్ళం. వీటికి 6 కాళ్ళు ఉంటాయి. ఆ డ్రాగన్ ఫ్లై యొక్క కాళ్ళలో ఏ కాళ్ళకి డ్యామేజ్ అయినా గానీ అవి అస్సలు ఎగరలేవు, ఎందుకంటే ఆ కాళ్ళతోటే రెక్కల్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఆ 6 కాళ్ళలో ఏ కాళ్ళకి చిన్న డ్యామేజ్ అయినా గానీ అవి వాటి యొక్క బ్యాలెన్స్ ని కోల్పోయి ఎగరలేవు. మరి చిన్నప్పుడు మీరు తూనిగల్ని కనుక పట్టుకున్నట్లయితే మీ యొక్క మెమొరీని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 19. స్కూల్ కి మనం బ్యాగుల్ని ఈ విధంగా వేసుకుని వెళ్తాం, కానీ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ లో మీకు నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంది. డైలీ లైఫ్ లో మనం ఇలాంటి ఎన్నో తప్పిదాలని చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నీరు అనేది మనిషికి ఎంతో అవసరమైనది. మనలో చాలా మంది అన్నం తిన్న వెంటనే నీటిని తాగుతూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా హెవీ మీల్ తిన్న తర్వాత వెంటనే వాటర్ తాగితే మీ కడుపులో అన్ఈజీగా ఉంటుంది. అదే హెవీ మీల్ తర్వాత స్లోగా నీళ్ళు తాగినా గానీ మీకు గ్యాస్ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మీకు కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువే. అందుకే భోజనం చేసిన ఒక 5 నిమిషాల తర్వాత నీటిని కొద్దిగా తాగడం మంచిది. మనలో చాలా మంది టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్లష్ ని ఈ విధంగా చేయడం వల్ల బ్యాక్టీరియాని మీ యొక్క మూతి వరకు తెచ్చుకున్న వారు అవుతారు. మనలో చాలా మంది టాయిలెట్ ఫ్లష్ చేసేటప్పుడు అలాగే చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైనా టాయిలెట్ ఫ్లష్ అనేది లిడ్ క్లోజ్ చేసిన తర్వాతే ఫ్లష్ చేయాలి. ఎందుకంటే ఫ్లష్ చేసినప్పుడు వాటర్ చాలా దూరం వరకు చిమ్ముతుంది. ఆ వాటర్ లో బ్యాక్టీరియా ఉండడం వల్ల అది మీ ముఖం మీద వచ్చి పడుతుంది. అలా ఫ్లష్ చేసినప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, అలా ఫ్లష్ చేసినప్పుడు మీరు వదిలిన పార్టికలే అలా ఎగురుకుంటూ అక్కడ ఉన్న మీ బ్రష్ మీద పడితే పొద్దున్నే ఆ బ్రష్ తో మీరు పళ్ళు తోముకుంటే ఏం జరుగుతుందో, ఆ ఫీల్ ఎలా ఉంటుందో. అందుకే ఈసారి ఫ్లష్ చేసినప్పుడు లిడ్ ని క్లోజ్ చేసి ఫ్లష్ చేస్తే ఎటువంటి బ్యాక్టీరియా మిమ్మల్ని చేరదు. స్నానం అనేది ఎప్పుడు చేయాలి? పొద్దున్న, సాయంత్రం.
ఇది ఒక డిబేటబుల్ విషయం కాదు, కానీ వింటర్లో మాత్రం చాలా మంది వేడి నీళ్ళతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ అలా చేయడం రాంగ్. అలా చేస్తే వారి యొక్క స్కిన్ మరింత డ్రైగా మారిపోతుంది. ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తేనే అది మన యొక్క స్కిన్ కి ఎంతో మంచిది. గోరువెచ్చని నీరు మనకి రీఫ్రెష్ ఫీలింగ్ ని కూడా ఇస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు కనుక మీరు ఈ ట్రిక్స్ ఫాలో అయితే జపనీస్ లాగా మీరు కూడా స్లిమ్ గా మారిపోవచ్చు. మనలో చాలా మంది ఆహారాన్ని ఫాస్ట్ గా తింటారు, ఏదో ఫుడ్ ఛాలెంజ్ పెట్టిన వారిలాగా. ఎవరైతే స్లోగా ఆహారం తింటారో వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. ఫాస్ట్ గా తినడం వల్ల అవసరానికి మించిన ఫుడ్ మీరు ఇంటేక్ చేసుకుంటారు. ఎందుకంటే మన బ్రెయిన్ కడుపులోంది ప్రాసెస్ చేసుకోవడానికి మినిమం 20 నిమిషాలు పడుతుంది. అందుకే స్లోగా ఆహారాన్ని తినడానికి మీరు చాప్ స్టిక్స్ ని కూడా ఉపయోగించవచ్చు. గుడ్లు పెట్టుకోవడానికి మన యొక్క ఫ్రిడ్జ్ లో సపరేట్ ఛాంబర్ అనేది ఉంటుంది. కానీ అలా ఫ్రిడ్జ్లో గుడ్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ యొక్క డోరు ఎప్పుడు మనం ఓపెన్ చేస్తూ మూస్తూ ఉంటాం. దాని కారణంగా గుడ్ల యొక్క టెంపరేచర్ కూడా ఎక్కువగా మారుతూ ఉంటుంది. 2013లో ఒక స్టడీ ప్రకారం అలా చేయడం వల్ల గుడ్లోని పైభాగం మొత్తం వేడిగా, కింది యొక్క భాగం పై భాగంతో పోలిస్తే చల్లగా ఉందని ఆ స్టడీలో తేలింది. దానివల్ల గుడ్లు అనేవి స్టేబుల్గా లేవని వారు చెప్పారు. గుడ్లని ఫ్రిడ్జ్ లో పెట్టుకునే పద్ధతి ఏంటంటే గుడ్లని ఇలా ఫ్రిడ్జ్ లోని షెల్ఫ్ లో పెట్టడమే మంచిది. ఆ ప్రదేశంలో టెంపరేచర్ మోస్ట్లీ సేమ్ గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20. మనం రోజు మార్కెట్ లో అనేక ప్రొడక్ట్స్ ని కొంటూ ఉంటాం మరియు వాటిని వాడుతూ ఉంటాం కూడా. కానీ ఆ ప్రోడక్ట్ లోపల నుండి ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా? మొదటిగా ఈ మ్యాట్రస్ ని చూడండి. ఈ మ్యాట్రస్ మీద హాయిగా మీరు రిలాక్స్ అయి పడుకుంటారు. కానీ ఈ మ్యాట్రస్ లోపల చూడడానికి ఇలా ఉంటుంది. చూడడానికి ఏదో తెయ్యాల కోట్లా ఉంది కదా. టిష్యూల్ని మనం బోన్ చేసిన తర్వాత చేతుల్ని తుడుచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ టిష్యూ యొక్క న్యూ బాక్స్లు లోపల నుంచి చూడడానికి ఈ విధంగా కనిపిస్తాయి. మనలో చాలా మంది స్ప్రే క్యాన్స్, ఫోమ్ క్యాన్స్ ని ఉపయోగించి ఉంటారు. దాన్ని షేక్ చేసినప్పుడు లోపల ఒక గోలీ శబ్దం వినబడుతుంది. ఇంతకీ ఆ గోలీని ఎందుకు వేస్తారంటే ఆ లోపల ఉన్న స్ప్రే ఒక దగ్గరే స్టక్ అయిపోయి ఉండకుండా ఆ గోలీని దాని లోపల వేస్తారు. కావాలంటే ఆ స్ప్రే క్యాన్ లోంచి ఆ గోలీని బయటికి తీసి మీరు ఆడుకోవచ్చు కూడా. మనలో చాలా మంది షేవింగ్ క్రీమ్లని యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఆ షేవింగ్ క్రీమ్ లోపల ఏముందో మనలో ఎవ్వరికి తెలియదు. ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ చూసినట్లయితే నివ్యా షేవింగ్ క్రీమ్ ఫోమ్ క్యాన్ లోపల ఇటువంటి పౌచ్ ఉంటుంది. మనలో చాలా మంది ఇటువంటి టేప్ డిస్పెన్సర్ ని చూసే ఉంటారు. దీన్ని ప్లాస్టిక్ తో తయారు చేసినప్పటికీ అంత బరువుగా ఎందుకు ఉంటుందో తెలుసా? దాని లోపల ఇటువంటి రాయిని ప్లేస్ చేస్తారు కాబట్టి. కావాలంటే మీ ఇంట్లో ఇలాంటిది ఉంటే దాన్ని పగలగొట్టి చూడండి, లోపల ఇలాంటి రాయి ఉంటుంది. అలా ఆ రాయిని ఎందుకు పెడతారంటే టేపును లాగినప్పుడు ఆ డిస్పెన్సర్ కదలకుండా ఉండడానికి దాని లోపల రాయిని పెడతారు. కొన్నేళ్ల క్రితం 2000 రూపాయల నోటు లాంచ్ చేసినప్పుడు మీరు కూడా ఈ రూమర్ని వినే ఉంటారు. అదేంటంటే 2000 రూపాయల నోట్లో GPS చిప్ని అమర్చారు. ఎక్కువ 2000 నోట్లు కనుక ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తరలించినప్పుడు GPSని గవర్నమెంట్ వాళ్ళు ట్రాక్ చేస్తారు అనే రూమర్ని వినే ఉంటారు. కానీ ఆ రూమర్స్ అన్ని ఫేక్. కానీ 2000 రూపాయల నోట్లో ఒక మైక్రో చిప్ ఉంటుంది. దాని యొక్క అథెంటిసిటీకి ప్రూఫ్గా ఉంటుంది. ఇండియాలో లాగే యుఎస్లోని కొన్ని దేశాల్లో కాయిన్స్ లోపల కూడా చిప్స్ పెట్టారనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధమో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. కొన్ని దేశాల యొక్క కాయిన్స్ లో అయితే స్పెషల్ టైప్ చిప్స్ ని నిజంగానే అమరుస్తారు. కొన్ని స్పైయింగ్ చేయాల్సిన పరిస్థితుల్లో కాయిన్స్ లోపల సెక్యూరిటీ రీజన్స్ కోసం ఇటువంటి చిప్ సెట్ ని అమర్చి పెడతారు. ఇండియా యొక్క దేశంలో కాయిన్ యొక్క వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఇండియాలో కేవలం 5 రూపాయలు 10 రూపాయల కాయిన్స్ ఉంటాయి. ఒకవేళ వాటిలో కనుక మైక్రో చిప్ పెట్టినట్లయితే కాయిన్ యొక్క కాస్ట్ కంటే అదే ఇంకెక్కువగా ఉంటుంది. ఇక అంత కాస్ట్లీవి కాయిన్స్ లో పెట్టిన వాల్యూ ఉండదు. అదే నోట్లో పెడితే కొంచెమైన వాల్యూ ఉంటుంది. అది కూడా కేవలం అథెంటిసిటీ కోసమే. ఫ్యాక్ట్ నెంబర్ 21. మీ ఫోన్కి వచ్చే గుడ్ నైట్ లేదా గుడ్ మార్నింగ్ అనే మెసేజ్లు మీ యొక్క జీవితాన్ని మార్చేస్తాయని మీకు తెలుసా? అవును, నిజమే. ఆ మెసేజ్ చూడంగానే మనిషిలో ఒక పార్ట్ యాక్టివేట్ అవుతుంది. అదే పార్ట్ అంటే మనిషికి హ్యాపీనెస్ వచ్చే పార్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 22. మనిషి యొక్క బాడీలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ ఎంత గట్టిగా ఉంటాయంటే అంబుజా సిమెంట్ కంటే చాలా స్ట్రాంగ్. మరి ఆ పార్ట్ ఏంటో తెలుసా? అదే థైబోన్. హ్యూమన్ బాడీలోని థైబోన్ ని ఫెమ్యూర్ అంటారు. అది కాంక్రీట్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాదు హ్యూమన్ యొక్క టీత్ ఎనామిల్ తో తయారై ఉంటుంది. అవి కూడా సిమెంట్ కంటే చాలా గట్టిగా ఉంటుంది. ప్రతి మెటల్ ని అది నలిపేయగలదు. పళ్ళు తలుచుకుంటే దేన్నైనా నలిపేయగలదు, డైమండ్ ని తప్పించి. ఫ్యాక్ట్ నెంబర్ 23. మీరు ఎప్పుడైనా గమనించారా? అడవుల్లో ఎలక్ట్రిసిటీ వైర్లని హోల్డ్ చేయడానికి టవర్లను కడుతూ ఉంటారు. మరి ఆ టవర్లు కట్టడానికి చెట్లని ఏ విధంగా నరుకుతారో మీకు తెలుసా? ఇక్కడ కనబడుతున్న వీడియోని చూడండి. ఒక హెలికాప్టర్ ద్వారా దట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లను ఈజీగా నరికేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24. ఒకవేళ మీ ఫోన్లోని కీప్యాడ్ యొక్క సౌండ్ ఆన్లో ఉంటే ఒకసారి ఫోన్ మొత్తం క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే హ్యాకర్స్ ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అదేంటంటే మీ యొక్క ఫోన్లో కీబోర్డ్ సౌండ్లోంచి వైబ్రేషన్ సౌండ్ వస్తుందో ఆ సౌండ్తో వారు మీ యొక్క పాస్వర్డ్లని హ్యాక్ చేయగలరు.
అది కూడా 90% యాక్యురసీతో వారు హ్యాక్ చేస్తారు. దానివల్ల మీ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ వారు ట్రాక్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 25. మనలో చాలా మంది ఎస్కలేటర్ ఎక్కే ఉంటారు. ఈసారి మీరు ఎప్పుడైనా ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, లేకపోతే ఎస్కలేటర్ వల్ల మీ ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఎస్కలేటర్ యొక్క స్టార్టింగ్ లో చాలా గ్యాప్ ఉంది. నిజానికి ఎస్కలేటర్ నడపడానికి స్పేస్ కావాలి. ఒకవేళ అక్కడ కనుక రేక్ అడ్డంగా లేకపోతే అక్కడ మీరు కాలు పెడితే లోపల కూడా పడిపోవచ్చు. ఆ తర్వాత మీతో ఏం జరుగుతుందో ఇమాజిన్ చేసుకోవడం కూడా చాలా కష్టం. అందుకే ఈసారి ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు వెనక ముందు చూసి ఆచితూచి ఆలోచించి మరి ఎక్కండి. ఫ్యాక్ట్ నెంబర్ 26. మనుషుల్లో కొంతమంది లెఫ్ట్ హ్యాండెడ్గా ఉంటారు, కొంతమంది రైట్ హ్యాండెడ్గా ఉంటారు. సేమ్ అలాగే జంతువుల్లో కూడా ఉంటుంది. డాగ్స్ మరియు క్యాట్స్ కూడా మనుషుల్లానే రైట్ హ్యాండెడ్ మరియు లెఫ్ట్ హ్యాండెడ్గా కూడా ఉంటాయి. మరి మీరు రైట్ హ్యాండెడా లెఫ్ట్ హ్యాండెడా ఏ హ్యాండ్తో రాస్తారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను అందరి కమెంట్స్ చదువుతాను. ఫ్యాక్ట్ నెంబర్ 27. ఈ ఫ్యాక్ట్ వినంగానే మీ బ్రెయిన్ ఖచ్చితంగా హ్యాంగ్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో దాదాపు 800 కోట్ల జనాభా ఉంది. ఆ జనాభా ఎంత ఎక్కువ అంటే ఈ భూమి మీద పుట్టిన మానవులు ఇప్పటి వరకు ఎంతమంది పుట్టి చచ్చిపోయారో అందులో 60% మాత్రమే ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 28. చైనా ఆక్యుపెంచర్ మెడికేషన్ టెక్నిక్స్ ప్రకారం ఏమని నమ్ముతారంటే మీ యొక్క హెడ్ మీద ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ని నొక్కడం వల్ల మీకు ఆకలి వేయడం కూడా మానేస్తుంది. అంతేకాకుండా ఆ పాయింట్స్ మీ నుదుటి మీద మరియు మీ చెవి యొక్క సైడ్ భాగంలో ఉంటుంది. దాన్ని పిన్నా అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 29. మీ ఇంట్లో గేదెలున్నాయా? నైట్ టైము ఆ గేదెల్ని దోమలు బాగా కుడుతున్నాయా? అయితే ఆ గేదె మీద జీబ్రా స్ట్రైక్స్ ని పెయింట్తో వేయండి. ఒక్క దోమ కూడా ఆ గేదెల్ని కుట్టవు. ఎందుకంటే స్ట్రిప్స్ అనేవి మోషన్ కామోఫ్లాజ్ లా పనిచేస్తాయి. అలా ఉండడం వల్ల దోమలు అక్కడ గేదె ఉందని గుర్తించలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 30. వాట్సాప్లోని ఈ కొత్త ఫీచర్ అడ్మిన్ని కింగ్లా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ అప్డేట్ తర్వాత అడ్మిన్ దగ్గర ఎంత పవర్ ఉంటుందంటే అతను అందరి మెసేజ్ని డిలీట్ చేయొచ్చు. అంటే గ్రూప్లో ఎవరైనా వేరే వ్యక్తి మెసేజ్ చేస్తే అప్పుడు అడ్మిన్ ఆ వ్యక్తి యొక్క మెసేజ్ ని కూడా డిలీట్ చేయొచ్చు. ఫోన్ నుండి వెలువడే బ్లూ లైట్ కళ్ళకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే మీరు గనక మీ యొక్క ఫోన్లని ఈ విధంగా పట్టుకున్నట్లయితే అది కూడా రాంగ్. ఆ అలవాటు కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలా పట్టుకోవడం వల్ల మీ యొక్క ఫింగర్స్ యొక్క షేప్ మారిపోయే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్క ఫేమస్ కంపెనీకి కొన్ని పాపులర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ వల్లే ఆ కంపెనీ చాలా ఫేమస్ గా మారిపోయి ఉంటుంది కూడా. వాటితో పాటు అప్పుడప్పుడు కొన్ని ఫెయిల్డ్ వర్షన్ ప్రొడక్ట్స్ కూడా కంపెనీ లాంచ్ చేస్తుంది. అవి మార్కెట్ లోకి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయో కూడా మనలో చాలా మందికి తెలియదు. అవి ఎలా అంటే హెన్స్కాట్ టమాటో కెచప్. హెన్స్కాట్ అనేది వరల్డ్ లోని ది బెస్ట్ టొమాటో కెచప్ తయారు చేసే కంపెనీ. వాళ్ళ యొక్క బిజినెస్ ప్రపంచమంతా బాగా రన్ అయిన తర్వాత వారికి ఒక ఐడియా వచ్చింది, టమాటో కెచప్ యొక్క కలర్ చేంజ్ చేద్దామని. దానివల్ల పిల్లలు ఆ కలర్ కి అట్రాక్ట్ అయ్యి ఎక్కువగా కొంటారని వారు ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. రెడ్, గ్రీన్, పర్పుల్ కలర్స్ లో టమాటో కెచప్ ని లాంచ్ చేశారు. ఆ కెచప్ లు టేస్ట్ ఒకేలా ఉండే కానీ కలర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉండేవి. కానీ వాళ్ళు అనుకున్నట్లుగా ఆ ప్రొడక్ట్స్ పాపులర్ గా అవ్వలేదు. వాళ్ళ యొక్క ఐడియాలని బెడిసి కొట్టాయి. ఆ కెచప్ లని అసలు ఎవరు కొనలేదు. ఆ తర్వాత అవి చాలా పెద్ద ఫెయిల్యూర్ గా మారిపోయాయి. ఆ ప్రోడక్ట్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఆ కంపెనీకి అది తీరని నష్టంగా మారింది. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆ ప్రోడక్ట్ ని ఆ కంపెనీ ఆపేసింది. పార్లే మ్యాంగో బైట్ చాక్లెట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఆ మ్యాంగో బైట్ లని మనం తినేవాళ్ళం. స్కూల్లో ఎవరి బర్త్డే వచ్చినా ఈ మ్యాంగో బైట్ చాక్లెట్లను పంచి సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ ఈ చాక్లెట్ కి ఒక సిబ్లింగ్ కూడా ఉంది, అదే ఆరెంజ్ బైట్. కానీ మ్యాంగో బైట్ అంతా పాపులర్ గా ఆరెంజ్ బైట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే 2006 నుంచి మ్యాంగో బైట్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. హైజీన్ ఇష్యూస్ సరిగ్గా లేవని ఆ కంపెనీని కొంతకాలం పాటు మూసేశారు. దాని కారణంగా అప్పుడప్పుడే క్లిక్ అవుతున్న ఆరెంజ్ బైట్ కూడా మార్కెట్ లోకి వచ్చి క్లిక్ అవ్వలేకపోయింది. అలాగే పెప్సీ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా, వీటిలో కూడా ఫ్లాప్ అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. దాని పేరే క్రిస్టల్ పెప్సీ లాంచ్ చేసిన 1 year కే క్లోజ్ చేశారు. చూడ్డానికి ప్యాకింగ్ అంతా పెప్సీ లానే ఉంది కానీ టేస్ట్ మాత్రం జనాలకి నచ్చలేదు. క్రిస్టల్ పెప్సీ స్ప్రైట్ లాగా వైట్ గా ఉండేది. అది ఫ్లాప్ అయిన తర్వాత పెప్సీ వారు పెప్సీ బ్లూ ని లాంచ్ చేశారు. దానికోసం హెవీ మార్కెటింగ్ చేసినా గానీ టేస్ట్ అంతగా బాలేకపోవడం వల్ల ఆ ప్రోడక్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది. అలా పెప్సీ కాదు, కోక్ కూడా 1985 లో ఇటువంటి తప్పే చేసింది. వాళ్ళు పాత కోక్ ని రీప్లేస్ చేసి కొత్త కోక్ ని తయారు చేయాలనుకున్నారు. అలా చేసిన కేవలం 3 నెలలకే వారికి మళ్ళీ తమ యొక్క పాత కోక్ గుర్తొచ్చింది. అంటే కొత్త కోక్ వారికి అన్ని నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వారు తమ యొక్క ఒరిజినల్ కోక్ ని మళ్ళీ రిలీజ్ చేశారు. అప్పుడు దానికి కోకోకోలా క్లాసిక్ అని పేరు పెట్టారు. ఆ కోకే ఇప్పటికీ రన్ అవుతుంది. ఇదంతా ఫుడ్ మరియు బెవరేజ్ ఇండస్ట్రీలోనే కాదు, గూగుల్ ప్లస్ లో కూడా ఇలానే జరిగింది. నిజానికి మనలో చాలా మందికి గూగుల్ ప్లస్ అంటే తెలియదు. ఈ గూగుల్ ప్లస్ ని ఫేస్బుక్ తో సమానంగా కాంపిటీషన్ ఉండడానికి తయారు చేశారు. కానీ అది ఎంత ఫ్లాప్ గా మారిందంటే ఆ గూగుల్ ప్లస్ గురించి గూగుల్ చరిత్రలో కూడా రాసుకోలేదు. గూగుల్ ఇంత సక్సెస్ఫుల్ కంపెనీ అయినప్పటికీ గూగుల్ ప్లస్ అనేది గూగుల్ చరిత్రలోనే ఒక ఫ్లాప్ గా చెప్పుకోవచ్చు. కంపెనీలు అనేవి ఫేమస్ అయిన తర్వాత ఆ కంపెనీని డెవలప్ చేయడానికి చాలా మార్కెటింగ్ టెక్నిక్స్ ని ఉపయోగిస్తాయి. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంతటా వ్యాపించింది.
మారింది. ఇప్పుడు రెస్టారెంట్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు. దాని ద్వారా ఏ కస్టమర్ ఎంతసేపు ఆర్డర్ ఇచ్చి ఎంతసేపట్లో ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నారు అనే మొత్తం డేటాని ఈ ఏఐ ద్వారా ట్రాక్ చేయొచ్చు. అంతేకాకుండా ఎవరెవరు ఎంతసేపటి నుండి క్యాఫేలో కూర్చున్నారు, వారు ఏమేమి ఆర్డర్ చేశారు, వారి యొక్క బిల్ ఎంత అయింది మొత్తం ఏఐ క్యాప్చర్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పాలి. అలగడానికి కూడా ఒక హద్దు ఉంటుంది, కానీ ఈ జపనీస్ వ్యక్తి అలగడంలో వేరే లెవెల్ ని చూపించాడు. ఇతను తన భార్యతో గొడవపడి ఎంతగా అలిగాడంటే దాదాపు 20 ఏళ్ల పాటు ఆమెతో మాట్లాడమే మానేశాడు. 20 ఏళ్ల క్రితం ఇతని యొక్క భార్య ఇతనితో గొడవపడి ఇతన్ని అప్సెట్ చేసింది. అప్పుడే అతను డిసైడ్ చేసుకున్నాడు జీవితంలో ఇంకా దీంతో మాట్లాడకూడదని. అలా 20 ఏళ్ల పాటు ఆమెతో మాట్లాడడం మానేశాడు. మనుషులు జిమ్లకి వెళ్లి డెడ్ లిఫ్ట్ చేయడం మనం చూసే ఉంటాం, కానీ మీరు ఎప్పుడైనా క్యాట్స్ జిమ్లకి వెళ్లి డెడ్ లిఫ్ట్ చేయడం చూసారా? జపాన్ లోని ఒక షోలో పెద్ద పెద్ద చేపల్ని పిల్లులు డెడ్ లిఫ్ట్ చేయడం రికార్డ్ చేశారు. అంతేకాదు క్యాట్స్ అంత వెయిట్ ని లిఫ్ట్ చేయడం వరల్డ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఆ పిల్లులు దాదాపు 2.5 కిలోల బరువైన చేపల్ని వాటి యొక్క పళ్ళతో డెడ్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లిపోయాయి. చిన్నప్పటి నుండి మన ఇంట్లో సూదిలో దారం ఎక్కిమని మన అమ్మలు మనకి చెప్తూ ఉంటారు. అవి ఎక్కించడానికి మన నోట్లో పెట్టి దారాన్ని కట్ చేసి సూదిలో పెట్టి చేయడానికి మనకి 5 నిమిషాలైనా పట్టేది. కానీ ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ని గనక ఉపయోగిస్తే సూదిలో దారం ఎక్కించడం ఇంత ఈజీయా అని మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఆ ట్రిక్ చేయడానికి ముందుగా ఒక బ్రష్ తీసుకుని దాని మీద దారాన్ని పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీడిల్ ని బ్రష్ మీద అలా ప్రెస్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని లాగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ దారం నీడిలోకి వెళ్ళిపోతుంది. సాధారణంగా ప్రతిరోజు మనకి మనం కొన్ని టార్గెట్స్ ని పెట్టుకుంటాం, కానీ ఆ టార్గెట్ మొత్తం ఫుల్ఫిల్ చేయలేం. అది ఎలా అంటే రేపు పొద్దున లేచి నేను వాకింగ్ కి వెళ్తాను, ఈవినింగ్ జిమ్ కి వెళ్తాను అని అనుకుని బద్ధకంగా ఆ పనులు చేయలేకుండా ఉంటాం. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే నేను రేపు వాకింగ్ కి వెళ్ళాలా అనుకునే దానికన్నా నేను రేపు ఖచ్చితంగా వాకింగ్ కి వెళ్ళాలి అని మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే ఆ టాస్క్ ని మనం ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. మన ఇళ్లలో ఉల్లిపాయలు కట్ చేయడానికి మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. ఉల్లిపాయలు కొయ్యంగానే కళ్ళలోంచి నీళ్ళు టపటప కారిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ వింటే మీరు అంత కష్టపడాల్సిన అవసరమే లేదు. ఉల్లిపాయల్ని తరగడానికి ఒక పీలింగ్ నైఫ్ ని ఉపయోగించాలి. పీలింగ్ నైఫ్ ని ఓన్లీ క్యారెట్స్ కోసమే మన ఇళ్లలో ఉపయోగిస్తాం, కానీ ఉల్లిపాయలు కూడా దాంతో చాలా నీట్ గా పీల్ చేయొచ్చు. దానివల్ల మీ యొక్క కళ్ళు మీ యొక్క టైం కూడా సేవ్ అవుతాయి. మీరు ఈసారి ఉల్లిపాయలు కోయాల్సి వస్తే తప్పకుండా ఒకసారి ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి. చైనాలో దాదాపు 300 మిలియన్ల స్టూడెంట్స్ కి పైగా ఇంగ్లీష్ ని చదువుకుంటారు. ఇంగ్లీష్ గ్లాండ్ గా పిలుచుకునే అమెరికాలో మాత్రం ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు కూడా 300 మిలియన్లు లేరు. అంటే అమెరికాలో ఇంగ్లీష్ స్పీకర్స్ కంటే చైనాలో ఇంగ్లీష్ లెర్నర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కనపడుతున్న అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఎవరో పర్సన్ పడేసుకున్నారు, అందులో డబ్బులు పడి ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ రియాలిటీలో అది ఓపెన్ చేసి చూస్తే అది ఒక రెస్టారెంట్ యొక్క యాడ్ పాంప్లెట్. ఎవరైనా తమ యొక్క రెస్టారెంట్ ని ప్రమోట్ చేయడానికి ఎండలో నిలబడి పాంప్లెట్లు పంచుతారు, అయినా గానీ ఎవరు ఆ పాంప్లెట్లను తీసుకోరు. అదే ఈ టెక్నిక్ ని ఉపయోగించి పాంప్లెట్లను రోడ్డు మీద పడేసినా గానీ డబ్బులు అనుకుని పనిగట్టుకుని వెళ్లి మరి ఆ పాంప్లెట్లను తీస్తారు. నిజంగా ఈ స్ట్రాటజీకి మీరు ఒక లైక్ వేయాల్సిందే. సామ్సంగ్ S23 అల్ట్రా ఫోన్ సామ్సంగ్ లోనే ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అందులో ఉండే కెమెరా ఫీచర్ కూడా ది బెస్ట్ కెమెరా ఫీచర్ అని చెప్పొచ్చు. దాని యొక్క కెమెరా ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. కెమెరాతో గనక ఇంత షేక్ చేస్తే వీడియో సరిగ్గా రాదు, కానీ అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూడండి. అంటే ఫోన్ ని ఎంత షేక్ చేసినా గానీ వీడియో మాత్రం అస్సలు షేక్ అవ్వలేదు. ఈబేలో ప్రతి సంవత్సరం దాదాపు 18 మిలియన్లకు పైగా ప్రొడక్ట్స్ ని సేల్ లో అమ్ముతూ ఉంటారు. అంటే ప్రతిరోజు కొన్ని లక్షల వస్తువులను ఈబే ద్వారా కొంటూ ఉంటారు. వాటితో పాటు ప్రతిరోజు కొన్ని కొత్త వస్తువులు కూడా ఈబేలో లిస్ట్ అవుతూ ఉంటాయి. ఈబేలో దాదాపు 18 మిలియన్లకు పైగా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక్కోసారి ఆ ప్రొడక్ట్స్ లిస్ట్ 20 నుండి 25 మిలియన్స్ వరకు చేరుకుంటాయి. స్నేల్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ యానిమల్స్ అని చెప్పాలి. ఇవి గ్యాప్స్ ని ఈ విధంగా క్రాస్ చేస్తాయి. ఇవి వాటి యొక్క టెయిల్ ని కూడా ఉపయోగిస్తాయి. ఆ టెయిల్ స్నేల్ యొక్క షెల్ లోపల ఉంటుంది. ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే 9/11 అప్పుడు 2 ప్లేన్స్ ఒక బిల్డింగ్ ని క్రాష్ అయినప్పుడు ఎయిర్వేస్ లో ఉన్న అన్ని ఏరోప్లేన్లకి వెంటనే ల్యాండ్ అయిపోవాలని కమాండ్ చేశారు. దాన్ని బట్టి ఈ మ్యాప్ లో చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఆ టైంలో ఆకాశంలో ఫ్లై అవుతున్నాయి. కేవలం 2 ఫ్లైట్లు క్రాష్ అవడం వల్ల అన్ని ఫ్లైట్లని ప్లాన్ చేయాల్సి వచ్చింది. మీ చుట్టుపక్కల కనుక ఉడతలు ఉంటే మీ యొక్క చేతుల్ని ఊపి ఆ ఉడతల్ని అట్రాక్ట్ చేయొచ్చని మీకు తెలుసా? ఇది వింటే నిజంగానే మీరు నమ్మలేరు, కానీ మీ యొక్క చేతుల్ని ఊపి ఉడతల్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఈసారి ఎప్పుడైనా మీకు ఉడతలు కనిపించినప్పుడు ఈ విధంగా చేతిని ఊపండి, అవి ఖచ్చితంగా మీ వద్దకు వస్తాయి. అప్పుడు ఆ ఉడతల్ని మీరు కావాలంటే పెంచుకోవచ్చు కూడా. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడనటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.